యూనివర్సిటీలో ఆది వల్ల గాయపడి చావు బతుకుల మధ్య ఉన్న చక్రికి రక్తమిచ్చి కాపాడిన లలిత, షాక్లో ప్రతాప్. అసలు ప్రతాప్ ఎందుకు షాక్ అయ్యాడు? లలిత రక్తం ఇవ్వడం ఏంటి? అసలు యూనివర్సిటీలో ఏం జరిగింది? ఆది అక్కడికి ఎలా వచ్చాడు? ఇదంతా వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఆది వాళ్ళు మహాలక్ష్మి విషయంలో చాలా కఠినంగా ఉండి ఆల్రెడీ ఇదివరకు కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు పెట్టిన అప్లికేషన్ని కూడా చించేసి అక్నాలజ్మెంట్ని చించేశాడు ఆది. ఇక ఏదో ఒక దారి దొరికింది, యూనివర్సిటీలో ఇప్పుడు అప్లై చేసుకుంది మహాలక్ష్మి. సో అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 వీక్లో నేను కాల్ చేస్తానని చెప్పి అక్కడున్న మేడం చెప్పడంతో చాలా హ్యాపీగా ఇంటికి వచ్చేస్తుంది. ఈలోపు ఇక్కడ మాధవ గాయత్రి పెళ్లి గురించి చాలా ఇష్యూనే జరుగుతుంది. గాయత్రి వచ్చి మాధవతో తాళి కట్టించుకోబోతూ ఉండగా తాయారు ఇంకా పురుషోత్తం వచ్చి ఆ పెళ్లిని ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మాధవ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నేనెందుకు ఆగుతాను అన్నట్లుగా గాయత్రి మెడలో తాళి కట్టేస్తాడు. దాంతో నారాయణకు తాయారుకు చాలా పెద్ద గొడవే జరుగుతుంది. ఆ గొడవని నారాయణ అయితే ఒక్కటే చెప్తాడు, చూడు, ఆస్తి కోసం నువ్వు పిల్లల జీవితాలని నాశనం చేయాలనుకున్నావు, కాబట్టి నేనైతే నీ ఆస్తి గురించి కానీ నీకేముందా లేదా అనేది కానీ పట్టించుకోవాలనుకోలేదు. ఎందుకంటే గాయత్రి నా ఇంటి కోడలైతే చాలనుకున్నాను, అయిపోయింది. ఇంక నువ్వు వచ్చి ఇక్కడ ఎంత రంకెలేసినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పేసి నారాయణ అయితే ఇక చెప్పి పంపించేస్తాడు. అయిపోయాక ఇంకిక్కడ కన్నా, కేశవ వీళ్ళంతా కూడా గాయత్రి ఇంటికి వచ్చేసింది. ఇక మాధవ్ పెళ్ళైపోయిందని చాలా సంతోషంగా ఉంటారు. ఇలా ఉన్నటువంటి టైంలోనే మహాలక్ష్మి అయితే సర్టిఫికెట్స్ కూడా వచ్చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక తను ఇంటర్వ్యూస్కి ఎక్కడెక్కడికి అటెండ్ అవ్వాలా అని చెప్పేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఆ లిస్ట్ ప్రకారమే ప్రతి ఆఫీస్కి కాల్ చేస్తుంది. కాల్ చేసిన తర్వాత ఇక తనకి 2-3 ఆఫీసుల నుంచి ఇంటర్వ్యూ కాల్స్ అయితే ఓకే అవుతాయి. దాంతో ఇక ఎప్పుడెప్పుడు యూనివర్సిటీకి వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఆ సర్టిఫికేట్స్ తెచ్చుకుందామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక యూనివర్సిటీలో తను అప్లై చేయడం వల్ల సర్టిఫికేట్స్ కోసం అని చెప్పేసి కాలేజ్కి కాల్ వస్తుంది. అలా కాల్ వచ్చిన తర్వాత మహాలక్ష్మి ఆల్రెడీ ఇదివరకు ఇక్కడ అప్లై చేసింది కదా, మళ్ళీ యూనివర్సిటీలో ఎందుకు అప్లై చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి కాలేజ్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఆది ఇక్కడ కాలేజీలో చేసినటువంటి గొడవ, నారాయణని కత్తితో పొడిచిన విషయం గురించి ప్రిన్సిపల్ తెలుసుకుని, ఓకే, అందువల్ల తను యూనివర్సిటీకి వెళ్ళిందా అంటే అక్నాలజ్మెంట్ పోయిందా అంటే అవును సార్ అని చెప్పి ప్యూన్ చెప్తాడు. ఓకే, తనైతే మెయిన్ యూనివర్సిటీకి వెళ్ళి అప్లై చేసుకుందట అని చెప్పి ఇక ఆ మేడంకి చెప్పు, మొత్తం అన్నీ రెడీ చేయమని చెప్తాడు ప్రిన్సిపల్ అయితే ఈ ప్యూన్ తోటి. ఇక దాంతో ప్యూన్ వెంటనే ఆదికి ఫోన్ చేసి యూనివర్సిటీలో మీ చెల్లెలు సర్టిఫికేట్స్ కోసం అప్లై చేసిందట, సో వాళ్ళైతే ఈ వీక్లో రమ్మన్నారట, కాలేజ్ నుంచి ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది అని చెప్తాడు. దాంతో ఆదికి చాలా కోపం వస్తుంది. ఎన్ని రకాలుగా దీన్ని అపోజ్ చేస్తున్నా కూడా, ఆ సర్టిఫికేట్స్ తీసుకోవద్దని చెప్తున్నా కూడా ఇది అస్సలు వినకుండా అదే పని మీద ఉంటుంది. సో దీన్ని ఏం చేయాలో అదే చేయాలి అని చెప్పేసి ఆలోచించుకున్నటువంటి ఆది అయితే ఏ రోజున వస్తుంది అంటే మేము ఇక్కడ నుంచి పంపించిన నెక్స్ట్ డే వాళ్ళు వచ్చి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ అంటాడు. అయితే మీ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ వెళ్ళిన వెంటనే మీరు చెప్పండి, నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు. ఇక ప్యూన్ అయితే సర్టిఫికేట్స్ రెడీ చేసి వాళ్ళకి పోస్ట్ చేసిన వెంటనే ఆదికి ఫోన్ చేసి చెప్తాడు. ఇక తర్వాత రోజున యూనివర్సిటీ నుంచి మేడం కాల్ చేసి, చక్రి, మీ మిస్సెస్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ వచ్చేసాయి, మీరు వచ్చి తీసుకోండి అని చెప్తుంది. చెప్పేసరికి ఇక వెంటనే సరే అయితే వస్తాం మేడం, రేపే వస్తామని చెప్పడంతో ఇక వాళ్ళు కూడా సరే అంటారు. ఇంకా మహాలక్ష్మి Cloud9 ఎందుకంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఇక సర్టిఫికేట్స్ తన చేతికి రాబోతున్నాయని. తర్వాత రోజునే ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత యూనివర్సిటీకి వెళ్తారు. యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన అక్నాలెడ్జ్మెంట్ని చూపించి సర్టిఫికేట్స్ తీసుకుంటుంది. అవి తీసుకున్న వెంటనే మహాలక్ష్మికి రెక్కలు వచ్చిన గుర్రంలా ఎగిరినంత పని చేస్తుంది. చాలా హ్యాపీగా, చాలా థ్యాంక్స్ చక్రి, నిజంగా చాలా థ్యాంక్స్. నేను నా జీవితంలో మళ్ళీ నా సర్టిఫికేట్స్ని ముట్టుకోగలనో లేదో అని అనుకున్నాను, కానీ నువ్వైతే అది సాధించి పెట్టావు. నాకు నా సర్టిఫికేట్స్ నా చేతికి వచ్చేసాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పేసి అంటూ ఇక ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత చక్రి అయితే యూనివర్సిటీలో జరిగినటువంటి గొడవ గురించి మహాలక్ష్మికి చెప్పడు. అదేంటంటే మహాలక్ష్మి లోపలికి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకుని వచ్చేలోపు ఇక ఆది చక్రి దగ్గరికి వస్తాడు. వచ్చి, చూడు, నా చెల్లెల్ని లేపుకుపోయి పెళ్లి చేసుకున్నావు అంటే కరెక్ట్ చేసుకోండి బావగారు అని అంటాడు. ఎవడ్రా నీకు బావగారు? నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకొని జాగ్రత్త. నువ్వు నా చెల్లెల్ని
నా ఇంటి దగ్గర నుంచి తీసుకుపోయి పెళ్లి చేసుకున్నావా లేదా అంటే కాదు, మీ చెల్లెలే నాతో వచ్చేసింది అంటాడు. పెళ్లి చేసుకున్నావు కదరా అంటే చేసుకున్నాను, మరి తప్పదు కదా, ప్రేమించుకున్నప్పుడు పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటాం అని అంటాడు. అదే అందుకే చెప్తున్నాను, నా చెల్లెల్ని వదిలేసాయి, అది మా ఇంటికి వచ్చేస్తుంది, ప్రశాంతంగా దాని బ్రతుకది బ్రతుకుతుంది, నీకు తగ్గ ఆ అమ్మాయిని ఎవరినో ఒకరిని చూసుకుని నువ్వు చేసుకో అని చెప్పని అంటే, మీరు కూడా మా హారికక్కకి సెట్ కారనుకుంటా, శుభ్రంగా మీరు కూడా ఆమెను వదిలేయచ్చుగా, వాళ్ళ ఇంటికి వెళ్ళి తనకు తగ్గవని చేసుకుంటుంది అని అంటే, ఏం మాట్లాడుతున్నావురా అంటూ ఆది గట్టిగా అపోజ్ చేస్తాడు. దాంతో మరి నువ్వేం మాట్లాడుతున్నావు, నా పెళ్ళాన్ని వదిలేయమని చెప్పడానికి నువ్వెవడివి, నీ భార్యను వదిలేయమంటే నువ్వు ఒప్పుకుంటున్నావా, లేదుగా, అలాగే నేను కూడా మహాలక్ష్మిని నువ్వు రమ్మంటే రానని చీకొట్టింది, ఈ రకంగా నువ్వు ట్రై చేస్తున్నావు, అది జరగని పని, మహాలక్ష్మిని నేను వదలటం అనేది జరగని పని అంటూ చక్రి గట్టిగా చెప్తాడు. దాంతో ఆది, నువ్వు చెయ్యువురా, నేను చెప్పిన పని నువ్వు చెయ్యు, నాకు తెలుసుగా, అందుకే నా ఏర్పాట్లో నేనున్నాను అంటూ తను తీసుకొచ్చినటువంటి వెపన్ తోటి చక్రి కడుపులోకి గుచ్చుతాడు ఆది అయితే. దాంతో ఇక చక్రికి చాలా గట్టి గాయమే అవుతుంది. బట్ అది తెలిస్తే ఆల్రెడీ నారాయణ విషయంలో ఆది చేసినటువంటి పని వల్ల మహాలక్ష్మికి తన పుట్టిల మీద బాగా కోపం పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఇలా జరిగిందని తెలిస్తే ఖచ్చితంగా బాధపడుతుందని చెప్పి అది కనిపించకుండా టవల్తో కట్టేసుకుని ఇక చక్రి చాలా ఇబ్బంది పడుతూనే కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేస్తాడు. మహాలక్ష్మిని ఇంటి దగ్గర దించేసి ఇక గబగబా హాస్పిటల్కి వెళ్తాడు. అలా హాస్పిటల్కి వెళ్తున్నటువంటి చక్రి అంటే తన్ని దింపి వెళ్తున్న టైంలోనే బ్లడ్ అంతా కూడా ఇంటి ముందు దారంతా పడిపోతుంది. అది చూసినటువంటి మాధవ చక్రి ఆగు అని చెప్పేసేసి ఆపుతాడు. ఆపేసరికి ఏంటన్నయ్య అని చెప్పనంటే, ఏంటది రక్తం వస్తుందేంటి అని చెప్పని అనగానే ఇక చక్రి అయితే కళ్ళు తిరిగి పడిపోతాడు. మహాలక్ష్మి గబగబా పరిగెత్తుకుంటూ చక్రి దగ్గరికి వస్తుంది. ఏమైంది ఏమైంది అంటూ ఉంటే మాధవ చక్రి షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ఒక పదునైనటువంటి ఫ్లవర్ లాంటి వెపన్ తోటి చక్రి కడుపులో గుచ్చినట్టుగా కనపడుతూ ఉంటుంది. ఇక అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మాధవ. ఎప్పుడైతే ఆ టవల్ తీస్తారో ఇంకా బ్లీడింగ్ అయితే ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఇక వెంటనే చక్రిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు. చక్రి గ్రూప్ అయితే చాలా రేర్ గ్రూప్ అని, మీ ఫ్యామిలీలోనే ఎవరో ఒకరితో ఆ గ్రూప్ ఖచ్చితంగా కలుస్తుంది అని చెప్పేసి చెప్తారు డాక్టర్స్ అయితే. ఇక ఆ గ్రూప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకున్న మహాలక్ష్మి, ఇదే గ్రూప్ మా మదర్కి ఉంది అని చెప్పి చెప్తుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. అదేంటి మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఫ్యామిలీకే మ్యాచ్ అవుతుంది అంటున్నారు కదా అంటే, అది నాకు తెలీదు, మా అమ్మని బ్రతిమలాడి ఎలాగోకలాగా నేను రమ్మని చెప్తాను అని చెప్పేసి అంటే, ఒక డోనర్ దొరికారు, వాళ్ళు ఇచ్చినటువంటి బ్లడ్ని ఆల్రెడీ మేము తనకి ఇంజెక్ట్ చేశాము, ఇంకా కాస్త బ్లడ్ ఒక 2 యూనిట్స్ వరకు అవసరం ఉంటుంది అని చెప్పి డాక్టర్స్ చెప్తారు. దాంతో ఇక మహాలక్ష్మి లలితకి కాల్ చేస్తుంది. ఏంటి ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పి లలిత అడుగుతుంది. అడిగేసరికి, అమ్మ నీ కొడుకుకి ఆ బుద్ధి ఎప్పటికీ మారడా, ఇంకెప్పటికీ ఇలాగే ఉంటాడా అంటే, ఏం జరిగింది అంటే, లాస్ట్ టైం నేను కాలేజ్కి వచ్చినప్పుడు మా మామగారిని కత్తితో పొడిచాడు, ఇప్పుడు నేను యూనివర్సిటీకి వచ్చినప్పుడు అదేంటి వెపనో అది ఎలా ఉందో ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు, 5 చోట్ల ఒకేసారి గాయమైపోయి చక్రి అయితే చావు బతుకల మధ్యనున్నాడు అని అంటే, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, అయితే ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేశావు అని అంటుంది లలిత. ఎందుకు ఫోన్ చేశానంటే, ఇప్పుడు నువ్వు మాత్రమే తన్ని కాపాడగలవు కాబట్టి అనగానే, ఎవరిని కాపాడమని ఎవరిని అడుగుతున్నావే అంటుంది లలిత. నా భర్తని కాపాడమని నా తల్లిని అడుగుతున్నాను అంటుంది. మాకు ఇష్టం లేని వాడిని చేసుకుని వాడిని మాకు అల్లుని చేయాలనే ప్రయత్నం నువ్వు చెయ్యకు అని అంటుంది. నేను అల్లుని చేయాలనే ప్రయత్నంలో అడగట్లా, మానవతా దృక్పథంతో ఒక మనిషిని కాపాడాలనే ఆలోచనతో నువ్వు వచ్చి రక్తం ఇచ్చి కాపాడుతావని చెప్పని అడుగుతున్నాను అని చెప్పని అంటుంది మహాలక్ష్మి. నాకు అవసరం లేదు, అయినా నా బ్లడ్ గ్రూప్ అందరికీ సెట్ కాదు తెలుసు కదా అంటే, అదేంటో విచిత్రంగా నీ బ్లడ్ గ్రూపే ఇయ్యింది కూడా, ఆయనకి అందరిది సెట్ కాదు అని అంటుంది. అదేంటి అలా ఎలా జరిగింది అంటుంది. అది నాకు తెలియదు, కానీ నువ్వు ముందు వచ్చి బ్లడ్ ఇచ్చి అతన్ని కాపాడు, లేకపోతే ఆ పాపం మన కుటుంబానికి చుట్టుకుంటుంది అని చెప్పని అంటుంది. ఇక లలిత, నీకు తెలుసు కదా మీ నాన్న సంగతి అంటే, నువ్వేం చెప్పుకుంటావో ఏం చేసుకుంటావో నాకు అనవసరం, నువ్వు మాత్రం 1 గంటలో ఇక్కడ ఉండాలి, చక్రికి బ్లడ్ ఇవ్వాలి అని చెప్పని అంటుంది. ఇదంతా విన్న హారిక, అత్తయ్య గారు నేను మీకు ఒక విషయం చెప్పాలి అంటుంది. ఏంటి అని చెప్పి లలిత అడిగితే, చక్రి మహాలక్ష్మి ఇద్దరు పెళ్లి చేసుకోలేదు, చేసుకున్నట్టుగా నాటకం ఆడుతున్నారు, పోలీసులు పెళ్లి చేశారు కానీ అది చెల్లని పెళ్లి, విడాకుల కోసం మహాలక్ష్మి ట్రై చేస్తోంది, అవి రావాలి అంటే ఆధార్ కార్డు తనకి కావాలి, అది నేను పంపిస్తూ ఉంటే మీ అబ్బాయి నంబర్ మార్చి నా నంబర్ పంపించాడు, ఇలా ఎన్నో జరుగుతూ ఉన్నాయి మీకు తెలీదు, మీరు ఇప్పుడు వెళ్ళి చక్రిని కాపాడిన తర్వాత చక్రిని విడాకులు ఇమ్మని చెప్పి అడగడానికి మీకు అవకాశం దొరుకుతుంది, తన ప్రాణాలు కాపాడినటువంటి మీరు అడిగితే ఖచ్చితంగా పని చేయడానికి వెనకాడ్దని అనుకుంటున్నాను
మహాలక్ష్మి కూడా అప్పుడు మనం చెప్పిన మాట వింటుంది. ఆలోచించి చూడండి అంటే, సరే అయితే నువ్వు ఇక్కడ మేనేజ్ చేసుకో, నేను వెళ్తాను అని చెప్పి లలిత బయలుదేరి హాస్పిటల్కి రానే వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇక లలిత అయితే అక్కడ బ్లడ్ యూనిట్కి, అదే బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఎన్ని యూనిట్స్ కావాలో ఇచ్చేసి ఇక తను చాలా నీరసంగా ఉండేసరికి మహాలక్ష్మి అయితే తల్లి దగ్గరికి వచ్చి కూర్చుని, ఏంటి బాధపడుతున్నావా అంటే, నేనెందుకు బాధపడతాను, ఇది అయిపోయిన తర్వాత నువ్వు చక్కగా ఇంటికి వచ్చేస్తావు కదా అంటుంది. నేనెందుకు ఇంటికి వస్తాను, నేను చెప్పానా నీకు ఇంటికి వస్తానని చెప్పి అని అంటుంది మహాలక్ష్మి అయితే. మరి లేకపోతే నేను వచ్చి ఊరికినే బ్లడ్ ఇచ్చాను అనుకుంటున్నావా, నేను ఇంటికి తీసుకెళ్ళడానికే నేను వచ్చి బ్లడ్ ఇచ్చానంటే, అలా మాట్లాడినట్టయితే నువ్వు రావద్దులే మహాతల్లి అని చెప్పేదాన్ని అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నోరు మూసుకొని ఇంటికి పద అంటుంది. నువ్వు రక్తం ఇచ్చినంత మాత్రాన వచ్చేసి నీ ఇంట్లో కూర్చుంటాను అనుకుంటున్నావా ఏంటి, ఇక్కడ నా భర్త చావు బతుకుల మధ్యన ఉంటే అంటే భర్త భర్త అని అరుస్తున్నావేంటి, మీ ఇద్దరి పెళ్లి గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసేసి అనేసరికి ఇక ఒక్కసారిగా చాలా చాలా కోపంతో లలిత అయితే, ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పని అంటూ ఉంటే అప్పుడు వస్తాడు నారాయణ. నారాయణని చూసిన లలిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. నువ్వేంటన్నయ్య ఇక్కడ అని చెప్పని అడుగుతుంది. అనేసరికి నారాయణ లలితతోటి, నువ్వేంటి ఇక్కడ ఎన్ని సంవత్సరాల తర్వాత అని చెప్పని అంటాడు. రావాల్సిన అవసరం వచ్చాను, నా కూతురి కోసం వచ్చాను అని అంటే, ఓహో సరేలే అంటూ, అమ్మా వాడెట్లా ఉన్నాడు అని చెప్పని మహాలక్ష్మిని అడుగుతాడు. నువ్వేంటి నా కూతురితో మాట్లాడుతున్నావు అంటుంది లలిత. నేను నా కోడలతో మాట్లాడుతున్నా, నీ కూతురితో కాదు అని అంటూ ఉంటే, బాగానే ఉన్నారు మావయ్య, బ్లడ్ ఎక్కిస్తున్నారు, మీరు వెళ్ళండి అని అంటే, ఈవిడితో నీకేం మాటలు, పద మనం వెళ్దాం అంటే, ఆవిడ మా అమ్మ మావయ్య అని చెప్పి చెప్తుంది. ఒకసారిగా షాక్ అవుతాడు నారాయణ. మీ అమ్మ, నువ్వు లలిత కూతురివా అని చెప్పని అంటాడు. అవును మావయ్య, నేను లలిత ప్రతాప్ల కూతుర్ని అని చెప్పని అంటుంది. అని మీకు లలిత అని ఎలా తెలుసు అని చెప్పని అడుగుతుంది. తనెవరో ఏంటో మీ అమ్మనే అడిగి తెలుసుకో, నేను నా కొడుకు దగ్గరికి వెళ్తున్నా అని చెప్పేసేసి నారాయణ అక్కడి నుంచి చాలా సీరియస్గా వెళ్ళిపోతాడు. ఇక లలిత దగ్గర కూర్చొని, ఏంటి అసలు ఇదంతా, ఆయన నిన్ను గుర్తుపట్టి నువ్వు ఆయన్ని గుర్తుపట్టి, అసలు నాకేం అర్థం కావట్లేదు అంటూ ఉండేసరికి, ఆయన ఎవరో కాదు మా అన్నయ్య అని చెప్పి చెప్తుంది. మరి మీ అన్నయ్య అయినప్పుడు నాకు పుట్టింటి వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి ఎందుకు చెప్పావు అని అడుగుతుంది. లేరు కాబట్టి లేరని చెప్పాను అంటుంది. మరి ఇప్పుడు అన్నయ్య అంటున్నావు, కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయకుండా విషయం ఏంటో సరిగ్గా చెప్పు అంటుంది మహాలక్ష్మి. దాంతో, నేను ప్రతాప్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ముందు వాళ్ళు ఒప్పుకోలేదు, కానీ తర్వాత సరే అన్నారు కదా అని చెప్పి నా ఫ్యామిలీతో కలవడానికి నేను వెళ్ళాను. నా కుటుంబం అంతా బాగానే ఉంది, కానీ ఆ పురుషోత్తమని తాయారు మొగుడున్నాడే, వాడి వల్ల నా కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. అంతేకాదు మా ఆయన్ని అంటే మీ నాన్నని కూడా చాలా రకాలుగా మార్చేసే ప్రయత్నం చేశాడు. ఒక రకంగా మన ఫ్యామిలీ అంటే మీ మావయ్య గారు, మీ పెద్ద మావయ్య గారు, వీళ్ళందరూ అంటే చాలా ప్రేమగా ఉండే ప్రతాప్ ఒక్కసారిగా ఆ పురుషోత్తం మాటలు విని పూర్తిగా అసలు వాళ్ళంటేనే కోపం వచ్చేసే పరిస్థితికి వచ్చాడు. ఒక్కసారి అయితే పెద్ద గొడవ జరగడంతో జీవితంలో నువ్వు నీ పుట్టింటి ముఖం చూడటానికి వీల్లేదు అని చెప్పేసేసి ఇక్కడి నుంచి నన్ను తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మహాలక్ష్మి. మరి ఇంత ఉంటే నీ పుట్టింటి గురించి నువ్వు మాకెందుకు చెప్పలేదు అని చెప్పని అంటుంది మహాలక్ష్మి అయితే. అనేసరికి చెప్పలేదు అంటే చెబితే ఇలాగే అడుగుతారు, తీసుకెళ్ళమంటారు, తీసుకెళ్లే పరిస్థితులు నాకు లేవు, మరి అటువంటప్పుడు ఉన్న పుట్టింటిని లేదు అని చెప్పుకోవడం మేలనిపించి అలా చెప్పాను అని అంటుంది. దాంతో ఇక ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే, అంటే ఇప్పుడు నాకున్న నేను చేసుకున్న వ్యక్తి నాకు బావ అవుతాడా, ఈయన నాకు మేనమామ అని అడుగుతుంది. అవును అని చెప్తుంది లలిత. ఇక అయిపోయిన తర్వాత ఈలోపు లలితకి హారిక ఫోన్ చేస్తుంది. అత్తయ్య గారు వచ్చేస్తున్నారా అని అంటే, ఏమైంది అనగానే, మామయ్య గారు వచ్చేసారు, ఎక్కడుంది మీ అత్తయ్య అని అడుగుతున్నారు, మీరు కావేరి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్పాను. ఇప్పుడు ఈ టైంలో వాళ్ళ ఇంటికి అంత దూరం ఎందుకు వెళ్ళింది, తన దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక పూట ప్రయాణం అవసరమా అని చెప్పేసి ఆయన ఎగురుతున్నారు అత్తయ్య గారు అని చెప్పని అనేసరికి, నేను నా పుట్టింటికి వెళ్ళానని చెప్పు అంటుంది. ఏంటి అత్తయ్య గారు మీరు అనేది అంటే, అవును హారిక, నేను ఒకటి అనుకుని ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడ ఒకటి జరిగింది. నేను రక్తం ఇవ్వడానికి వచ్చింది ఎవరికో కాదు, మహాలక్ష్మి భర్తకు కదా అంటే, కాదు నా మేనల్లుడికి, నా అన్నయ్య కొడుకుకి అని చెప్పేసరికి షాక్ అవుతుంది హారిక. నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య గారు అంటే, విషయం ఏంటో నేను వచ్చాక చెప్తాను, కానీ నువ్వైతే మీ మామికి చెప్పు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందని చెప్పేసి అంటే, సరే అని అంటుంది ఇక హారిక. ప్రతాప్ వచ్చి హారికని మళ్ళీ అడుగుతాడు,
ఎప్పుడొస్తుందట అంటే ఈ రోజు రారట, ఆవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్ళారట అంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత సడన్గా ఈవిడికి పుట్టిల్లు ఎందుకు గుర్తొచ్చింది అంటాడు ప్రతాప్. అయితే నాకు అవన్నీ తెలియవు, పుట్టిల్లు లేదు అని చెప్పిన అత్తయ్య గారు సడన్గా పుట్టింటికి వెళ్ళాను అనడం ఏంటో, మరి అక్కడ ఏం జరిగిందో, ఆవిడ ఈ పూట ఉండి రేపు వస్తాను అనడం ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు మావయ్య అని చెప్పానంటే, అసలు ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసు కదా, నాకు విషయం చెప్పు అంటే మహాలక్ష్మి ఫోన్ చేసింది. మా ఆయన గారు అంటే మీ అబ్బాయి గారు మహాలక్ష్మి వాళ్ళ ఆయన్ని పొడి చేశాడట, దాంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడట. అతనిది రేర్ బ్లడ్ గ్రూప్, ఏదైతే అత్తయ్య గారికి ఉందో అదే గ్రూప్. దానివల్ల మహాలక్ష్మి అత్తయ్య గారికి ఫోన్ చేసి వచ్చి బ్లడ్ ఇమ్మని చెప్పారు. ఇక ఆవిడకి ఇష్టం లేకపోయినా సరే బయలుదేరి వెళ్ళారు అత్తయ్య గారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విషయం ఏం జరిగిందో ఏంటో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఫోన్ చేసి విషయం అడుగుతుంటే నేను మా పుట్టింటికి వచ్చానని చెప్పమంటుంది. అంటే వెంటనే ప్రతాప్ ఇక కారు తీసి గబా గబా ఇక నారాయణ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే ఇక చక్రిని హాస్పిటల్ నుంచి ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటారు. వెనకే లలిత కూడా వెళ్తుంది. ఇక ప్రతాప్ వెంటనే లలిత అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అరిచేసరికి ఒకసారిగా వెనక్కి తిరిగి చూసి వచ్చేసారా అని చెప్పని అంటుంది. నువ్వేంటి, అసలు ఇదంతా ఏంటి అని చెప్పి చాలా గట్టిగానే మాట్లాడతాడు. మాట్లాడేసరికి ఇక వెంటనే లలిత అయితే జరిగింది మొత్తం చెప్తుంది. అంటే ఏ కుటుంబం అయితే వద్దు అనుకున్నానో తిరిగి తిరిగి వచ్చి వచ్చి ఆ కుటుంబంలోనే పడిందనమాట అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా లలిత అయిపోయిందేదో అయిపోయింది, అది కావాలని చేసుకుందో లేక ఏం జరిగిందో మనకి తెలీదు. ఇప్పుడైతే మన కొడుకు వల్లే చక్రి ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇక అప్పుడు లలిత కూర్చొని జరిగిందంతా ప్రతాప్కి చెప్తుంది. చెప్పేసరికి ఇక ప్రతాప్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ప్రతాప్ చాలా బాధపడుతూ ఉంటాడు. బాధపడాల్సింది ఏమీ లేదు నాన్న, ఎందుకంటే అసలు ఏం జరిగిందో మీకు తెలియదు కాబట్టి. ఆ పిల్లకోడి నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి చక్రి కారు ఎక్కాను, నన్ను పట్నం వైపుకు తీసుకెళ్ళిపోమని అడిగాను. తీరా చూస్తే మీరు పంపించిన మనుషులు వెనకాల తరుముతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు మాకు పెళ్లి చేశారు అని అంటే మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదా అని ప్రతాప్ అడుగుతాడు. అనేసరికి ఎందుకు అబద్ధం చెప్తున్నావు అంటూ వచ్చేస్తాడు చక్రి. ఏంటి నేనే అబద్ధం చెప్తున్నాను అంటుంది మహాలక్ష్మి. అనేసరికి అవును అబద్ధమే చెప్తున్నావు కదా అంటూ ఇక వెంటనే తను చెప్తుందంతా అబద్ధం, మేమిద్దరం ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నాం, అందులో ఎలాంటి అనుమానం లేదు అని చెప్పేసి అంటాడు. నువ్వు ఒక మాట చెప్తున్నావు, ఆ అబ్బాయి ఒక మాట చెప్తున్నాడు, అసలు ఏమీ అర్థం కావట్లేదు, ఏంటి సంగతి అంటాడు ప్రతాప్ అయితే. అనేసరికి ఇక వెంటనే చక్రి అయితే నేను చెప్పిందే ఖాయం చేసుకోండి, మా ఇద్దరి మధ్యన ప్రేమ అనే పునాది ఉంది కాబట్టి ఈ పెళ్ళి అనే బిల్డింగ్ కట్టుకున్నాం అని చెప్పని అంటాడు. పెళ్ళి బిల్డింగ్ లేదు ఏమీ లేదు అంటుంది మహాలక్ష్మి. ఇక అప్పుడు నారాయణ వచ్చి ఏదైనా నలుగురిలో రిసెప్షన్ చేసేసాం, పెళ్ళి అయిపోయింది, ప్రపంచం దృష్టిలో చక్రి మహాలక్ష్మి భార్యాభర్తలు, ఇక ఇప్పుడు దీన్ని ఏదో విడదీద్దామని ఇంకోటి ఏదో చేద్దామని అనవసర ప్రయత్నాలు మానేసుకుని ప్రశాంతంగా వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా ఆశీర్వదించండి. అందులోనూ మహాలక్ష్మి ఎవరో కాదు, నా చెల్లెలు కూతురే కాబట్టి నేనైతే బాధపడను, ప్రశాంతంగా వాళ్ళిద్దరినీ సంతోషంగా ఉండమని చెప్తాను అని చెప్పేసి అంటూ ఉండేసరికి ఇక ప్రతాప్ అయితే నేను వెళ్తున్నాను లలిత, నువ్వు అన్నీ చూసుకొని ఇంటికి రా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక యూనివర్సిటీలో తెచ్చుకున్నటువంటి సర్టిఫికెట్స్ చూసుకుని మహాలక్ష్మి మురిసిపోతూ ఇగమ్మా నా సర్టిఫికెట్లు, వీటి కోసం వెళ్తేనే ఒకసారి మా మావయ్య గారిని పొడిచాడు, ఒకసారి ఏమో ఇదిగో ఇప్పుడు నా భర్తని పొడిచాడు అని చెప్పేసి అంటూ ఇక మహాలక్ష్మి అంటుంది. ఇక చక్రిని చూసి లలిత జాగ్రత్తగా ఉండండి, నేను బయలుదేరుతున్నాను అని చెప్పి ప్రతాప్తో పాటు కలిసి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతాప్ ఆదిని పిలిచి ఏం చేసావరా నువ్వు అని అడుగుతాడు. నేనేం చేశాను అనగానే ఇక పటాపటామని రెండు చెంపలు వాయించి ఒకసారి వాళ్ళ నాన్నని పొడిచావు, ఒకసారి వాణ్ణి పొడిచావు, దానివల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? చివరాఖరికి మహాలక్ష్మి దృష్టిలో మనం చెడ్డవాళ్ళం అయ్యామే తప్ప అసలు ఎక్కడా కూడా మంచివాళ్ళం అనే పేరు తెచ్చుకోలేకపోయాం. అవసరమా? అది మారి వచ్చిన రోజున వస్తుంది, లేకపోతే దాని బ్రతుకుతుంది, వదిలేసాయి, దాని జోలికి అసలు వెళ్ళకు అని చెప్పేసి చెప్తాడు. ఇక ప్రతాప్ అయితే ఆదితోటి, ఆది మాత్రం ఈ విషయంలో నేను కాంప్రమైజ్ కాను, మహాలక్ష్మిని ఎలాగైనా సరే ఇంటికి తీసుకొచ్చి తీరుతాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలతో ఇక ప్రతాప్ అయితే వదిలేయమన్నాను కదా, వదిలేయాలి కదా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక నేను వదలను నాన్న అంటాడు. వెళ్ళి ఆ నలుగురు అన్నదమ్ములతో చావచిత కొట్టించుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు ప్రతాప్. ఇక మహాలక్ష్మి ఇక్కడ నిదానంగా చక్రికి దగ్గర అయ్యే ప్రయత్నం మొదలు పెడుతుంది. ఒక పక్క బావ, ఒక పక్క తన కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న భర్త,
ఏ రకంగా చూసుకున్నా చక్రి తనకి సరిపోతాడనిపించి మహాలక్ష్మి చక్రి మీద ప్రేమను పెంచుకోవడం మొదలు పెడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.